చరిత్రలో చోటు చేసుకున్నటువంటి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. అందులో ఒకటి మోడలిజం. ఈ పుట్టుపూర్వోత్తరులు చెబుతాను వినండి. పూర్వం మొట్టమొదటిగా ఈ మోడలిజం అని ఈ పేరుని, ఈ పదాన్ని ప్రయోగించింది అడాల్ఫ్ వాన్ హార్మన్ అనేటువంటి ఒక ఆయన. ఈ అడాల్ఫ్ వాన్ అని ఈయన ఈ మోడలిజం అనేటువంటి పదాన్ని వాడాడు. తర్వాత కాలంలో 3వ శతాబ్దానికి చెందిన సబెలియస్, ఎవరైనా సబెలియస్ అనేటువంటి ఒక ఆయన వేదాంత పండితుడు, అంటే బైబిలు చేతపట్టుకున్న ఆయనే. ఈ వేదాంత పండితుడైన ఈయన, ఈ థియాలజియన్ ఏం చేశాడంటే ఈ మోడలిజానికి పదాన్ని పరిచయం చేసి ఆ విషయాన్ని మొదటిగా వదిలినటువంటి ఆ అడాల్ఫ్ వాన్ హార్మన్ అనేటువంటి ఆయన చెప్పిన విషయాలను మరింత బలపరిచి ప్రజలలోకి తీసుకువెళ్ళాడండి. చరిత్రలో ఇప్పుడు ఇది ఏ కాలంలో? 3వ శతాబ్దంలో. అంటే క్రీస్తు ప్రభువారు మొదటి శతాబ్దంలో ఉంటే, అపోస్తలులు మొదటి శతాబ్దంలో ఉంటే, జస్ట్ 2వ శతాబ్దం 3వ శతాబ్దానికి వచ్చేసరికి ఈ స్టోరీ, ఈ చరిత్ర జరిగింది. సబెలియస్, అందుకే దీనికి మోడలిజానికి మరొక పేరు కూడా ఉంది, సబెలియానిజం అని కూడా పిలుస్తారు. దీన్ని ఏమంటారు? సబెలియానిజం. అతని పేరు మీదే బాగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు, ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. ఏంటి అని అంటే ఏం చెప్పాడు వీళ్ళ బోధ ఏంటంటే, వీళ్ళ ప్రకారం ఒకే దేవుడు వేరు వేరు కాలాలలో వేరు వేరు రూపాలలో కనిపించాడు, తను అగపరుచుకున్నాడు అని చెప్పాడు. అంటే తండ్రి అయిన యెహోవానే యేసుక్రీస్తుగా వచ్చాడు, ఆయనే. మరొక కాలంలో యేసుప్రభువారు వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభువారు మళ్ళీ ఏమైపోయారట? పరిశుద్ధాత్మగా వచ్చారట. అంటే ఒక్కడే 3 వేషాలుగా కనపడుతున్నాడు అంటే చెప్తున్నారు వాళ్ళు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఒకే దేవుడు, తండ్రి ఆయనే, కుమారుడిగా వచ్చింది ఆయనే, పరిశుద్ధాత్మగా వచ్చింది ఆయనే అని చెప్తున్నారు. ఇది వారి బోధ ప్రధానంగా. వేరు వేరు కాలాల్లో వేరు వేరు రీతులలో, స్వరూపాలలో, రూపాలలో ఆయన అలా కనిపించాడు, తాను కనపరిచాడు అని చెప్తూ ఉంటారు. మోడ్స్ అంటే అర్థం ఏంటంటే, మోడస్ అనే గ్రీక్ పదానికి అర్థం లాటిన్ పదం. ఈ లాటిన్ పదానికి మోడస్ అంటే అర్థం ఏంటి? మోడ్, ఇంగ్లీష్లో మోడ్ అంటాం. అంటే విధానము, రీతి, పద్ధతి అని అర్థం. ఈ పద్ధతిలో కనపడ్డాడు, ఈ రూపంలో కనపడ్డాడు అని వాళ్ళు చెప్పేది. ఈ నమ్మకాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తూ ప్రయత్నం చేశారు ఆ కాలంలో. ఇప్పుడు అదే సిద్ధాంతాన్ని ఈ కాలంలో కూడా చాలా మంది కొన్ని శాఖల వారు దాన్ని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం, దాన్ని ప్రయోగించడం, అదే విధానం, అదే బోధన చేయడం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు చెప్పినటువంటి ఈ సిద్ధాంతంలో దీనికి మరొక పేరు కూడా ఉంది. 3వ పేరు ఏంటంటే మోడలిస్టిక్ మోనార్కియానిజం అని కూడా పిలుస్తారు. ఏమంటారు? మోడలిస్టిక్ మోనార్కియానిజం. ఎందుకన్నారంటే ఒకే దేవుడు పరిపాలకుడుగా కూడా ఉన్నాడు కాబట్టి, ఆయనే నిర్వహించేవాడు, ఆయనే పరిపాలించేవాడుగా ఉన్నాడు కాబట్టి, మోనార్క్గా ఉన్నాడు కాబట్టి, మోనార్క్ అంటే అదో మోనార్క్ అని కాదు, ఆయనే, ఆ ఒక్కడే అని అర్థం. అందుకే దీన్ని మోడలిస్టిక్ మోనార్కియానిజం అని కూడా పిలుస్తారు. సబెలియస్ అనేటువంటి వాడు దీన్ని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళాడు కాబట్టి ఆ థియాలజియన్, అందుకే దీన్ని ఏమన్నారంటే సబెలియానిజం అని కూడా అన్నారు. మోడలిజం అంటే వివిధ రూపాలు, ఒక్క దేవుడే, ఒకే దేవుడు రూపాలు మార్చుకుంటూ వచ్చాడు, ముగ్గురు ఒకటే అని చెప్పుకుంటూ వచ్చినటువంటి సిద్ధాంతవేత్త వాళ్ళు చెప్పింది. విషయం ఏంటంటే, మిమ్మల్ని అడుగుతున్నాను, వాళ్ళు ఎందుకు ఈ విధానంలో ముగ్గురు దైవిక వ్యక్తులు లేరు అంటారు? వాళ్ళు ఏమంటారు? వీళ్ళు మోడలిజంలో ఉన్నవారు ఏమంటారు? వారు చెప్పేది ఏంటంటే, మోడలిజంలో ఉన్నవారు ఏమంటారంటే ముగ్గురు దైవిక వ్యక్తులు లేరు, తండ్రి లేడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేరు అంటారు. మీరేమంటారు? ఒక్కసారి ఆలోచించండి. మీరేమంటారు? ఉన్నారంటారా, లేరంటారా? ముగ్గురు వేరు వేరు దైవిక వ్యక్తులు ఉన్నారంటారా, లేరంటారా? మీరు బైబిల్ బట్టి ఇప్పటివరకు మీకున్న అవగాహన బట్టి చెప్పండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడా, పరిశుద్ధాత్మ ఉన్నాడా? ముగ్గురు వేరు వేరు దైవిక వ్యక్తులుగా ఉన్నారా, లేరా? ఉన్నారంటున్నారు మీరు.
మరి ఇప్పుడు వీళ్ళు అన్నది రైటా తప్ప మీరు చెప్పండి. ఇంకా నేను లోపలికి ఇంకా తీసుకెళ్ళా, వచనాలు ఏమీ చూపించట్లేదు, ఇంకా చూపిస్తాను. ఉన్నారంటారా లేరంటారా? ఉన్నారని మీరు అందరూ అన్నారుగా ముక్త కంఠంతో. అయితే ఇప్పుడు ఇది తప్పనే చెప్తున్నారు, మీరు చెప్తున్నారు తప్పనే, మీరే చెప్తున్నారు తప్పనే. ఇప్పుడు వీళ్ళు అసలు అలా అనుకోవడానికి, ఈ సిద్ధాంతానికి నాంది పలకడానికి వాళ్ళకు కూడా కొన్ని వచనాలు బేస్ ఉంటాయి కదా. ప్రతి సిద్ధాంతానికి కొన్ని బేసెస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి, ఏదో పెట్టుకుంటారు. వాళ్ళు ఏం పెట్టుకున్నారో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ప్రధానంగా వాళ్ళు చెప్పేది ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఓ ఇశ్రాయేలు వినుము, వినుము, మన దేవుడైన యెహోవా, ఎవరట? అద్వితీయుడగు యెహోవా. ఏమండి? దేవుడు ఏమంట? అద్వితీయుడు. ఓ ఇశ్రాయేలు వినుము, మీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఈ మాటను బట్టి దేవుడు ఒక్కడే అనుకున్నారు. వెరీ గుడ్. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 60వ వచనం. 60 వర్స్ 60. అప్పుడు లోకమందున జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడని తెలుసుకుందరు. మోడలిజం చెప్పేవారు ఏ మాటలు తీసుకుంటున్నారు? వాళ్ళు ఏ వచనాలు ఆధారం చేసుకున్నారో అవి మీకు చూపిస్తున్నాను, మీరు కూడా పరిశీలించండి జాగ్రత్తగా. మరొకటి చూద్దాం. యెషయా గ్రంథం 43:11. యెషయా గ్రంథం 43:11. యెషయా గ్రంథం 43:11. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఏమంటున్నాడు దేవుడు? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మరొక మాట కూడా చూద్దాం. అదే యెషయా గ్రంథం 44:6-8 వచనాలు. 44వ అధ్యాయం 6-8. ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా విమోచకుడై సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడును, నేను తప్ప ఏ దేవుడును లేడు. నోటీస్ పాయింట్. ఏమంటున్నా? నేను తప్ప. అవి బాగా చూడాలి మీరు. నేను తప్ప ఏ దేవుడు లేడు. 8వ వచనం కూడా ఉందా? మీరు వెరవకుడి, భయపడకుడి, పూర్వకాలము నుండి నేను నీకు ఆ సంగతిని వినిపించి తెలియజేయలేదా? మీరే నాకు సాక్షులు. నేను తప్ప, మళ్ళీ వచ్చి చూడండి, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ప్రశ్న. అదే యెషయా గ్రంథం 45:5-6 వచనాలు చూద్దాం. 5-6. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప. మరలా వచ్చి చూడండి, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నేను సిద్ధపరిచితిని అని చెప్పుకుంటున్నాడు. చూడండి, యెహోవాను నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. చూడండి ప్రియులారా, ఎలా ఉన్నాయి ఈ మాటలన్నీ? ఈ మాటలన్నీ ఆధారం చేసుకుని వాళ్ళు ఏమంటున్నారంటే, ఒకే దేవుడు తప్ప ముగ్గురు దైవిక వ్యక్తులు లేరు. తండ్రి అని, కుమారుడని, పరిశుద్ధాత్మని ముగ్గురు వేరువేరుగా ఏమి లేరు. ఆ ఒక ఆయనే ఆ కాలంలో తండ్రిగా, తర్వాత కాలంలో కుమారుడిగా ఆయనే వచ్చాడు. ఒకే దేవుడు ఆయనే వచ్చాడు. తర్వాత మరలా పరిశుద్ధాత్మగా ఆయనే వచ్చాడు అని ఒకే దేవుడు ముగ్గురు పోర్షన్స్ లో ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఒకే దేవుడు ముగ్గురు పోర్షన్స్ లో ఆయనే మార్చాడు రూపాలు అన్నట్టుగా చెప్తున్నారు. తండ్రే కుమారుడట, కుమారుడే పరిశుద్ధాత్మ అని చెప్తున్నారు. పాత నిబంధనలు ఈ రిఫరెన్స్లే కాదు, కొత్త నిబంధనలు కూడా కొన్ని తీసుకొని చూడు. యోహాను సువార్త 10 చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30 వచనం. నూతన నిబంధనలో కూడా కొన్ని వచనాలు వాళ్ళు చెప్తే ఇంకా చాలా చెప్తారు, చాలా ఉన్నాయి, కొన్ని మీకు అవసరాన్ని బట్టి ఇస్తున్నాను. 10:30 నేనును తండ్రియు ఏకమయ్యున్నామని వారితో చెప్పాను. ఏమంటే ప్రియులారా, వినండి ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో ఏమనుంది? నేనును తండ్రియును ఏకమయ్యున్నాము అని వారితో చెప్పాడు. ఈ వచనం కూడా వారు తీసుకుంటున్నారు.
మోడలిజం చెప్పేవారు ఏం చెప్తున్నారు? ఈ వచనం కూడా తీసుకుంటారు. మరొక మాట కూడా చూద్దాం, అది యోహాను సువార్తలో 17:24 చూద్దాం. 17:24 17:24 క్షమించండి 14:9 చూద్దాం. యేసు ప్రభువు అంటారు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని మాకు కనుపరచమని ఎలా చెప్పుచున్నావు? ఏమండి, ఏమన్నది ఇక్కడ 9వ వచనంలో? ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడంటే ఆ తండ్రే కుమారుడిగా వచ్చాడని చెప్తున్నారు. ముగ్గురు లేరు అంటున్నాడు. మోడలిజం చెప్పేది ఏంటి? ముగ్గురు లేడు. తండ్రి అయిన దేవుడే తండ్రి కుమారుడిగా వచ్చాడు, ఆ కుమారుడే పరిశుద్ధాత్మగా వచ్చాడు. ఆ ఒకే దేవుడు ముగ్గురు భిన్నమైన రూపాలలో వేషం వేశాడు అన్నట్టుగా, రూపాలలో ప్రదర్శించుకున్నాడు అన్నట్టుగా చెప్తున్నారు. ముగ్గురు వేరువేరుగా ఉన్నారని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇలాంటి మాటలన్నీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మాటలన్నీ మీకు మచ్చుకి కొన్ని చూపించాను. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు వీటికి క్రాస్ అయిపోతూ ఉంటాయి, క్లాష్ అవుతూ ఉంటాయి. వాటికి సమాధానం వీళ్ళు చెప్పాలి. మరి యోహాను సువార్త 1:1 చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు, వినాలి బాగా, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు యొద్ద ఉండెను, వాక్యము దేవుడయ్యుండును. ఏమండి, ఆదియందు వాక్యం ఉంది. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుడున్నాడు, దేవుని యొద్ద వాక్యం కూడా ఉందా లేదు ఇక్కడ? మరి ఈ వచనం ఏమైపోవాలి వీళ్ళ దృష్టిలో? మరి వీళ్ళు ఏం చేయాలి? దీన్ని ఆన్సర్ చేయాలి. వీళ్ళు క్రాస్ అవుతుందా లేదా? ఆదియందు దేవుడున్నాడు, దేవుని యొద్ద వాక్యమయ్యున్న దేవుడు కూడా ఉన్నాడని చెప్తున్నాడు. అక్కడ ఉందా లేదా? మరి ఇప్పుడు దీనికి వాళ్ళు ఏమవుతారు? ఎన్కౌంటర్ అయిపోవట్లేదు. మరి ఆ వచనాలు చూస్తే, ఆ వచనాలు పట్టుకుని అలా అనుకున్నారు. మరి ఈ వచనాలు పట్టుకుని ఏమనుకోవాలి వాళ్ళు? ఏమి సమాధానం చెప్పాలి? ఇంకా కొన్ని మాటలు చూద్దాం యోహాను సువార్తలోనే. 1 యోహాను పత్రికకి వెళ్దాం. 1 యోహాను పత్రిక 2:1 చూద్దాం. 1 యోహాను పత్రిక 2:1 1 యోహాను పత్రిక 2:1 1 యోహాను పత్రిక 2:1 తల్లి. నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడని యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద, ఏమండి, తండ్రి యొద్ద యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా లేదా? తండ్రే యేసుక్రీస్తుగా వచ్చేసాడా? చెప్పండి. తండ్రే యేసుక్రీస్తుగా వచ్చేసాడని ఉందా? ఇద్దరు కనపడుతున్నారా లేదా? అక్కడ కనపడుతున్నారా? ఇద్దరు వేరువేరుగా దైవిక వ్యక్తులుగా కనిపిస్తున్నారా లేదా? అక్కడ కనిపిస్తున్నారా? వాళ్ళేమంటున్నారు మరి? మోడలిజం వారు ఒకే దేవుడు వేరువేరు కాలాలలో వేరువేరు రూపాలలో కనపరిచాడు అని చెప్తారు వాళ్ళు. కరెక్టా? మరి ఈ వచనాలను బట్టి వాళ్ళు చెప్పగలగాలి. తండ్రి యొద్ద ఉన్నాడు. ఇంకా కొన్ని వచనాలు చూపించి మనం ముగించుకుందాం. యోహాను సువార్త 17:24 యోహాను సువార్త 17:24 17:24 యోహాను సువార్త 17:24 తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. ఏమండి, తండ్రితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడతారని మాట్లాడలేదు అక్కడ. మరి తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నప్పుడు మరి ఒకడే ఇద్దరుగా లేకపోతే ఒకడే ఆయనగా వచ్చేసాడంటే ఎలా కుదురుతుంది? మరి ఈ వచనానికి కుదరట్లే. మరొక మాట చూద్దాం. 14:26 యోహాను సువార్త 14:26 యోహాను సువార్త 14:26 ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును.
ఏమండి ఏమంటున్నాడు అక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ స్వయంగా తండ్రి అని మాట్లాడుతుంది. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ. ముగ్గురు కనపడుతున్నారు చూడండి ఈ సందర్భంలో. ముగ్గురు ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువారేమో భూమి మీద ఉండి తండ్రి యొద్ద నుండి పరిశుద్ధాత్మను పంపబోచున్నాడు అని ఆయనే ఇక్కడ ఉండి పైన తండ్రి గురించి మాట్లాడుతుంటే మరి ఈ వచనానికి సమాధానం ఏం చెప్పగలరు వాళ్ళు? కొనలేవా? ముగ్గురు దైవిక వ్యక్తులుగా మనకి ప్రదర్శన కనబడుతుంది. 16:7 కూడా చూద్దాం. ఇదే యోహాను సువార్త 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఇక్కడుండి మాట్లాడుతున్నా, పైకి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుతున్నాడా? భూమి మీద ఉన్నప్పుడే దేశప్రభువారు మాట్లాడుతున్నారు కదా. ఆదరణకర్త వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, తండ్రి పంపిస్తారు అని ముగ్గురు దైవిక వ్యక్తులుగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు చూపిస్తుంది. ఇక్కడ ఎవరు సొంత మాటలు చెప్పడానికి లేదు. బైబిల్ గ్రంథం ఏం చూపిస్తే ఏం చెబితే అదే అంతిమ నిర్ణయం. మనం ఊహించడాలు లేవు ఇక్కడ, సొంత మాటలు చెప్పించడాలు లేవు ఇక్కడ. బైబిల్ గ్రంథం ఎంతవరకు మనకి చూపిస్తుందో, ఎంతవరకు బయలుపరుస్తుందో అంతవరకే మనుషుడికి అర్థమవుతుంది తప్ప అంతకు మించి అర్థం కాదు. పరిమితుడు గనుక రైట్. అంటే బైబిల్ గ్రంథం ఎంతవరకు అయితే మనకి ఆ వెలుగులో మనకు చూపించగలదో, చూపిస్తున్నాడో దేవుడు, అంతవరకేనా? ఇంకా చూపించిందో కూడా చూపించేస్తాడా? యేసుప్రభువు వారు వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆయన నేల మీద ఏమో రాయించున్నాడు బైబిల్ రాస్తా, ఏం రాస్తానో కూడా చెప్తుకోకూడదు. ఆవిడ చేసిన పాపాలు రాస్తాడని ఒకడు అన్నాడు. అక్కడే ఏమో అని బైబిల్ అంటుంటే మరి ఏ రాశాడు కూడా ఆవిడ పాపాలు రాసేస్తున్నాడు అనుకుంటే యేసుప్రభువు వారు అని వ్యాఖ్యానించడం మరి తప్పే అవుతుంది కదా, సాహసించడం అవుతుంది. బైబిల్ చెప్పండి మనం చెప్పకూడదు. బైబిల్లో ఏముందో అంతవరకు చెప్పుదులేదు అంతే. బైబిల్ ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పుదులేలే. బైబిల్ చెప్పని విషయాలు కూడా మనం వ్యాఖ్యానించామనుకోండి, సొంత ఉద్దేశం, సొంత స్వనాశనంకి దారితీస్తుంది అది. అవునా? రైట్. ఇంకొక మాట కూడా చూద్దాం. హెబ్రీ పత్రిక 7:25. హెబ్రీ పత్రిక చివరిగా హెబ్రీ పత్రిక 7:25. ఇంకా చాలా ఉంటాయి. మీకు ప్రారంభంగా పరిచయంగా కొన్ని సంగతులు మాత్రం ఇస్తున్నాను. 7:25. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. ఏమండి? తండ్రి యొద్ద కదా, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చే వరకు తను ఉన్నాడు, అక్కడ తండ్రి ఉన్నాడు. తన ద్వారా దేవుని యొద్దకు. ఆ ఒక దేవుడే యేసుక్రీస్తు అయిపోవడం, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అయిపోతే అలా ఎందుకు మాట్లాడతాడు? అర్థం పర్థం లేనట్టుగా మాట్లాడేవాడు అండి దేవుడు. అసలు స్పష్టత లేకుండా మాట్లాడేవాడా దేవుడు? మరి ఈ వచనాలన్నిటికీ ఈ మోడలిస్టిక్ మోనార్కియానిజం లేదా సబెలియానిజం లేకపోతే మోడలిజం అని పిలువబడుతున్న ఈ సిద్ధాంత కర్తలు, ఈ సిద్ధాంతాన్ని వెంబడిస్తున్న వాళ్ళు, ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పగలగాలి. ఇప్పుడు మనం ఇచ్చినటువంటి ఈ వచనాలకు ఆన్సర్ చేయాలి, వాళ్ళు చేయాలి. మిమ్మల్ని అడుగుతున్నాను చివరిగా, దేవుడు వ్రాయించినటువంటి బైబిల్ గ్రంథాన్ని ఎలా చదవాలి, ఎలా పరిశీలించాలని దాని ప్రాముఖ్యతను మొదట మీకు చూపించాను. అంటే సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రీడింగ్ ఆఫ్ బైబిల్, అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు. దాని ప్రాముఖ్యత ఎరగకుండా, దేవుడు తెలియకుండా దేవుడి గురించి ఏం చెబుతాం? దేవుడి గురించిన అవగాహన లేకుండా, దేవుడి గురించి సత్యం తెలియకుండా మాకు ఏదో సువార్త చెప్పుకుంటామండి అంటే సరిపోద్దా? ఆ దేవుడి గురించిన విషయాలు నీకు అవగాహన లేకుండా ఏ సువార్త చేయగలడు ఎవరైనా? మనకెందుకు అనే వారి గురించి మాట్లాడుతున్నాను ఈ మాట. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అసలు నన్ను గురించి పరిశీలనగా మీరు తెలుసుకోవడం, నన్ను వెతకటం, నన్ను కనుగొనటం, నన్ను గురించి వెంపర్లాడటం, దివారాత్రములు ధ్యానించటం, వాడిని బట్టి నేను ఆనందిస్తాను. అసలు నువ్వు బైబిల్ చదవటం ఆనందిస్తున్నావా? ఎవరికో సమాధానం చెప్పడం కోసం నువ్వు చదవటం కాదు. అదే చెప్పాను మీకు ముందుగా. నా ప్రభు గురించి నేను తెలుసుకోవాలని అసలు ఆ బాధ, ఆ యొక్క ఆ తృష్ణ ఉంది మనకి. తృష్ణ పెద్ద మాట, అది జీవితం అంకితం చేసుకుంటాడు తృష్ణ ఉన్నవాడు, తెలుసా? భక్తుల జీవితంలో రాసినందుకే నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది అన్నాడు. నా ప్రాణం నీ కొరకు తృష్ణ అంటే తెలుసా మనకి? అసలు
తెలీదు. కోరిక అంటే ఏదో కొంచెం అవగాహన ఉంది, వాడుక భాషలో మాట్లాడతాం కాబట్టి. తృష్ణ అని పెద్ద వాడం, డెప్త్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడిన ఆ మాట ఎందుకు మాట్లాడారో తెలుసా? అక్కడ భక్తుడు వాళ్ళ జీవితాల్ని అర్పించేసుకున్నారు, సమర్పించేసుకున్నారు. అందుకే ఈ బైబిల్ మన చేతిలోకి రావడానికి, వివిధ వేల భాషల్లోకి ఇది ట్రాన్స్లేట్ అయ్యి ప్రతి మనిషి చేతిలోకి రావడానికి ఎందరో భక్తుల జీవితాలు రక్తం అర్పించబడ్డాయి, రక్తం చిందించబడ్డారు. వీటి వెనుక దేవుడు ఉద్దేశం లేదంటారా? లేకుండా అంత సమర్పణ ఉంటుందా? లేకపోతే నీ చేతిలోకి వస్తుందా? రాదు. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక నీ వరకు తేవాలని ఆ మహాదేవుడు కోరుకున్నాడు. ఆ మహాదేవుని గూర్చిన ఉనికి, స్వభావం, తత్వం మీకు అర్థం చేసుకోవడానికి అహర్నిశలు చదవాలి, ధ్యానించాలి, ధ్యానించాలి, ధ్యానించాలి. అంత మాత్రమే కాదు, సమర్పించుకున్న జీవితం కలిగి, అర్పణ కలిగి, పరిశుద్ధాత్మ సహాయం పొందుకున్న వారుకి దేవుడు ఖచ్చితంగా తెలియచేస్తాడు.